మోషేను దేవుడు ఏర్పాటు చేసుకోవడంలో దేవునికి ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశము, మోషేను దేవుడు ఏర్పాటు చేసుకొనుటలో దేవునికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశము నిర్గమకాండములో 3వ అధ్యాయములో 8వ వచనములో చెప్పబడినది. ఒకరు చదవండి మైక్లో. మోషే విషయములో దేవుని ఏర్పాటు ఏమై ఉన్నదో దేవుడి యొక్క మాటలలో మనము చూడగలుగుచూ ఉన్నాము. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు పెరిజీయులకు హివ్వీయులకు యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. దైవజనుడా లేదా నా దాసుడా, ఎందుకు నీ దగ్గరకు వచ్చాను? ఎంతో మంది ఉన్నారు ఈ మిద్యాను దేశములో, ఇశ్రాయేలీయులు ఎందరో ఉన్నారు ఐగుప్తు దేశములో, కానీ నేను నీ దగ్గరకు వచ్చాను. నీవు నాకు అవసరము. ఏమిటి నీతో ఉన్నటువంటి పని? నీవు చేయవలసినటువంటి పని 2 పనులు. ఇశ్రాయేలీయులను ఐగుప్తీయుల చేతిలో నుండి, ఫరో మొదలు ఐగుప్తు దేశంలో ఉన్న అధికారులేమి సైనికులేమి వీరందరి చేతిలో నుండి, ఐగుప్తు ప్రజలందరి చేతిలో నుండి, అనగా ఐగుప్తు దేశములో నుండి నా ప్రజలకు నేను విడుదల ఇవ్వబోతున్నాను. ఇక అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటిలో నుండి నేను విడుదల ఇవ్వబోతున్నాను. ఆ పని నా పక్షముగా నీవు చేయాలి గనుక వారిని విడిపించడానికి. 2వ భాగము, నీ ఉన్నటువంటి దేశము కంటే, మిద్యాను దేశము కంటేను ఐగుప్తు దేశము కంటేను లక్షలాది మందిగా ఇశ్రాయేలీయులు ఏ దేశములో ఉన్నారో ఆ దేశము కంటే మంచి దేశం ఉన్నది. ఆ దేశం ఎలాగున్నది? పాలు తేనెలు ప్రవహించే దేశముగా ఉన్నది. మనం అంటుంటాం పాడి పంటలు సమృద్ధిగా ఉన్నవి అని. అలాంటి సమృద్ధి, కొదువలేనటువంటి పరిస్థితి, వారికి కావలసినవన్నీ, వారి పోషణ కొరకు అవసరమైనవన్నీ, వారి నివాసము కొరకు కావలసినవన్నీ, వారు తమ యొక్క జనమును వృద్ధి చేసుకొనుటకు అనుకూలముగా ఉండాల్సిన పరిస్థితులన్నీ ఎక్కడైతే ఉన్నవో ఆ దేశమునకు నేను వారిని నడిపించాలి గనుక ఆ పూచి ఆ బాధ్యతను నీకు అప్పగించుచున్నాను, నడిపించు. ఇది మోషే గారి ఎడల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశము.